ఈడిగోండి అన్నయ్య అయితే పొలాన్ని నుంచి అయితే వస్తున్నాడండి. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుందండి. అన్నయ్య పొలాలు మందు కొట్టి వస్తున్నాడండి. ఇదిగోండి పొలం నుంచి అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే తెచ్చాడండి. అక్కడైతే ఒక మొక్క అయితే ఉందంటండి. అక్కడ నుంచి అయితే కాయ అయితే తెచ్చి అమ్మకైతే ఇచ్చాడండి. చూడండి ఉన్నాడు, ఇప్పుడే కోసాడండి. ఫ్రెష్గా ఉందండి కాయ. ఇదిగోండి చెల్లోళ్ళు అయితే ఈరోజు ఇక్కడికైతే వస్తున్నారండి. ఎందుకంటే చెల్లోళ్ళ అబ్బాయిది అయితే చిన్న అబ్బాయిది అయితే పుట్టినరోజు అండి. ఇంకా చెల్లెళ్ళ అబ్బాయి అయితే నీరసం పడ్డాడు కదండి. ఇక్కడే చెయ్యి అయితే ఇరిగిపోయింది కదండి సెలవుల్లో. ఆ తర్వాత నీరసం అయితే పడ్డాడండి. ఇంకా అందుకని అమ్మ అయితే ఇక్కడ అమ్మ వదినోళ్ళు అన్నయ్యోళ్ళు వీళ్ళందరూ కలిసి అయితే ఇక్కడ ప్రార్థన అయితే పెట్టేస్తున్నారండి అబ్బాయి గురించి. ఇంకా అందుకని ఈరోజు మా చెల్లి వాళ్ళ ఆయన గారు పిల్లలు అయితే ఇక్కడికి వచ్చారండి. వర్షాన్ని వచ్చారండి, తడిసిపోయారండి. ఇంక ఈరోజు మా చెల్లి పిల్లలు వాళ్ళ ఆయన గారు వచ్చారు కదండి. ఇంకా మేము కూడా మా ఆయన గారు మేము మా కోళ్ళు మా అబ్బాయి అందరం అయితే అక్కడికి వెళ్ళిపోయాము. వదిన అన్నయ్య ఇంకా అందరి కోసం అయితే వదిన అమ్మ చెల్లి అయితే పన్నీరు జీడిపప్పు కర్రీ చికెన్ కర్రీ బిర్యానీ అయితే చేస్తున్నారండి. ఇంక ఈరోజు అయితే నేను పన్నీర్ కర్రీ అయితే చూపిస్తాను. తర్వాత వీడియోలోనైతే చికెన్ కర్రీ బిర్యానీ ఇవన్నీ చూపిస్తానండి. ఇంక ఈరోజు అయితే చెల్లోళ్ళ అబ్బాయిది పుట్టినరోజు అండి. ఇంకా అమ్మ ఎలాగా పాటను పెట్టించుకోవాలనుకుంది కాబట్టి ఇంకా అబ్బాయిది కూడా పుట్టినరోజు అయితే కలిసి వచ్చిందండి. ఇంకా రేపు వీడియోలోనైతే అబ్బాయి కేక్ కట్ చేసింది ఇవన్నీ అయితే నేను వీడియో కింద పెడతానండి. ఇంక ఇప్పుడైతే పన్నీర్ కూర మా చెల్లి ఎలా వండుతుంది ఏంటనేది చూడండి. ఇంకా మా అన్నీకి అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. ఇంకా వాళ్ళైతే ఇక్కడైతే లేరండి. ఇంకా వాళ్ళైతే చదువుకుంటాకైతే ఏరే ఊరైతే వెళ్ళారు. ఇంక ఇక్కడైతే ఇంకా ఇంటి దగ్గర అయితే అన్నయ్య వదిన అమ్మ నాన్న వాళ్ళు నలుగురే ఉంటున్నారండి. ఇంక ఎప్పుడన్నా మేము వస్తే మేము ఇంకా వాళ్ళైతే మొన్న సెలవులు ఇచ్చిన తర్వాత ఇంక వెళ్ళిపోయారండి. వాళ్ళు అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే ఇక్కడ ఉండలేదండి. ఇదిగోండి మా చెల్లి అయితే చక్కగా ముక్కలు అయితే చక్కగా కట్ చేసేస్తుందండి. పన్నీర్ ముక్కలన్నీ సమానంగా కట్ చేస్తుందండి కూరలో బాగుంటాయని. ఇదిగోండి నా పక్కన కూర్చున్న అబ్బాయేనండి మా చెల్లోళ్ళ చిన్న అబ్బాయి అండి. ఇంకా పెద్ద అబ్బాయి అయితే వీడియో అయితే తీస్తున్నాడండి. ఇంకా ఇదిగోండి ఈ అబ్బాయి ఏంటంటే మన సెలవులకు వచ్చినప్పుడు వేసవకాలం సెలవులకు వచ్చినప్పుడు చిన్న అబ్బాయి అయితే పడిపోయాడండి. పడిపోతే ఇక్కడే చేయి తిరిగిపోయింది ఇక్కడే మా ఇంటి దగ్గర. ఇంకా అలాగే ఏంటంటే బాబు ఇక చెయ్యి ఇరిగిపోయిన తర్వాత నీరసం పడిపోయాడండి. నీరసం పడిపోయి కోమాలోకి అయితే వెళ్ళిపోయాడు. చాలా డేంజర్ అయిపోయిందండి బాబుకి. ఇంకా అలాగలాగా మేము హాస్పిటల్లో జాయిన్ చేసి బాబుని అయితే అలా కాపాడుకున్నామండి. అసలు చాలా నీరసం అయితే చేసేసిందండి బాబుకి. అందుకని మా అమ్మ ఏంటంటే ఇంకా బాబు కోసం అయితే అనుకుని మా అమ్మ మా వదిన మా అన్ని వాళ్ళందరూ అనుకుని ఈరోజు ప్రార్థన అయితే పెట్టించుకుంటున్నారు. అలాగే ఈరోజు కూడా బాబుదైతే పుట్టినరోజు కూడా వచ్చిందండి. ఇంకా అలా కలిసి వచ్చిందండి. అసలు ఈ రోజున బాబు మనతో అలాగ ఉన్నాడంటే మాకు చాలా అదృష్టం అండి. అసలు అంత ప్రమాదం అయితే అయిపోయిందండి. చెయ్యి ఇరిగిపోయిన తర్వాత బాబుకి చాలా ప్రమాదం అయిపోయిందండి. రాజమండ్రి సిద్ధార్థ హాస్పిటల్లోనైతే బాబుని 8 రోజులు అయితే ఐసీలో పెట్టారండి. అసలు ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదు. అసలు బాబు అయితే అసలు మనలోనే ఉండేవాడు కాదండి. చాలా సీరియస్ అయితే అయిపోయిందండి మా చెల్లెళ్ళ అబ్బాయికి. మా ఇంటి దగ్గర పడిపోయిన తర్వాత మా చెల్లెళ్ళ అబ్బాయి అలాగ అయిపోయానంటే నాకైతే చాలా బాధ అయితే వేసేసిందండి. మిక్సీ పెట్టేసా టమాటాలు అయితే మిక్సీ పెట్టేసానండి. బ్రౌన్ కలర్లో వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మసాలాలో మన సొంతంగా మసాలాలు అన్నీ తయారు చేసుకుంటే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి పన్నీర్ కూర అయితే మా చెల్లి
ఉల్లిపాయలు టమాటాలు అయితే పేస్ట్గా పెట్టేసామండి. ఇంకా పన్నీర్ ముక్కలు అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. పచ్చిమిరపకాయ ముక్కలు ప్రత్యేకంగా వేసుకున్నామండి, మిక్సీ అయితే పట్టలేదు. ఇంకా మనకు పసుపు ఉప్పు వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే మనకి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది మనకి త్వరగా మగ్గిపోయి నూనె అయితే పైకి తేలిపోద్దండి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ చూడండి చక్కగా మగ్గిపోయి నూనె అయితే పైకి తేలిపోయింది. ములక్కాయ ముక్కలు జీడిపప్పు అయితే వేసేసుకుంటున్నామండి. కారం నీళ్ళు అమ్మ మంచిది పడుకుంటే ఇద్దరికి వచ్చినాయి. ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే ఇంకా లాస్ట్గా మసాలా పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి అయితే కొత్తిమీర వేసుకోవచ్చండి. కొంచెం గసగసాల పొడి మనం మసాలా పొడి వేసేసుకుని లాస్ట్గా కొంచెం సిమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఇంకా మనకి పన్నీరు ములక్కాయ కర్రీ అనేది అయిపోయినట్టేనండి. ఇంకా మీకు తర్వాత వీడియోలోనైతే బిర్యానీ చికెన్ కర్రీ అన్నీ చూపిస్తానండి. మా అబ్బాయి పుట్టినరోజు కేక్ కట్ చేస్తాం కూడా అన్నీ చూపిస్తానండి నేను తర్వాత వీడియోలో. ఇంక ఈరోజు అయితే వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ